దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. మరొక రోజు ఉదయకాలం ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనందరికీ తెలిసినటువంటి ఒక పాట, దేవుని యొక్క ఉగ్రతను గురించి తెలియజేసేటువంటి పాటని మనం పాడదాం. అది చాలా కాలం క్రితం, నా చిన్నప్పటి నుంచి నేను వింటూ ఉన్నటువంటి పాట ఇది. కాబట్టి వీలుగా ఉన్నట్లయితే కలిసి ప్రభుని స్తుతిస్తూ మరి ఆ రోజు యొక్క ప్రభు వచ్చేటువంటి రోజు యొక్క ఉగ్రతను గురించి తెలియజేసేటువంటి పాట మరి చాలా మనిషి యొక్క జీవిత విధానాన్ని వివరించి, మనిషి యొక్క గర్వాన్ని, అతిశయాన్ని మరి తెలియజేసేటువంటి పాట ఇది. ఎలాగ దేవుడు మానవుని ట్రీట్ చేస్తున్నాడు, లేదా మానవుని యొక్క జీవిత విధానం ఏంటి, దేని విషయం బట్టి మనిషి మరి పొంగిపోతూ ఉన్నాడు, అది అవసరత రాదు, అక్కడికి రాదు అంత్య దినాల్లో అనే సత్యాన్ని ప్రభు తెలియజేయడానికి మనకి చక్కటి పాట, ఈ పాట రాయించి ఉంచారు. మనందరం కలిసి పాడదాం. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు అనే పాట. ఆరో
చెట్టుకొకరు పుట్టకొకరై అనాథులై అరచని రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులను దయచే రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఫలము చూసి భంగపడకుమా, ధనము చూసి దయపడకుమా, ధనము చూసి భంగపడకుమా, ధనము చూసి దయపడకుమా. ఆరో శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల దయచే. అదే అదే ఆ రోజు. ఆ రోజు ప్రభు మాత్రమే తప్పించగలిగినవాడు. ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా తప్పించలేరు. కాబట్టి ఆ ధనవంతుడు, నరకంలో కాలుతున్నటువంటి ఆ ధనవంతుడు ఉంటాడు. తండ్రి అయిన అబ్రహామా, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా దయచేసి ఇదిగో లాజరుని పంపమని విజ్ఞాపన చేసినవాడు. కాబట్టి ఆ విజ్ఞాపన ఇప్పటికీ పనికిరాదు. నరకంలో కాలుతూ విజ్ఞాపన పనికిరాదు. కానీ ప్రభుని కలిగి ఈ లోకంలో మనకు అవకాశం ఉన్నప్పుడే ఆ విజ్ఞాపన మనం చేయాలి. అవకాశం కోల్పోయిన తర్వాత విజ్ఞాపన చేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్రభుని స్తుతిస్తూ విజ్ఞాపన చేసి దేవుని ఘనపరుద్దాం ప్రియులారా. ఎందుకంటే మరి ఆ భయంకరమైనటువంటి శిక్ష నుంచి తప్పించేది ప్రభు యొక్క రక్తం మాత్రమే. ఆయన రక్తంలోనే శక్తి, ఆయన రక్తంలోనే మనకి విడుదల, పాప క్షమాపణ, మన మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినది యేసు రక్తం. మన మనస్సాక్షిని క్లియర్ చేయగలిగినది ప్రభు యొక్క రక్తం. కాబట్టి ఆ రక్తంలోనే మనకి స్వస్థత, విడుదల, విమోచన ఉందని ఎరిగి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ మరొక పాటను పాడి ప్రభునామాన్ని స్తుతిద్దాము. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైనటువంటి రక్తము, నిష్కలంకమైన రక్తమని.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎస్ లార్డ్, నీ రక్తమే మమ్మల్ని మహాపరిశుద్ధ స్థలములో నీ రాజ్యంలో చేర్చేది నీ రక్తం ప్రభు అని ప్రభుని స్తుతిస్తూ, యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తం. రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనసు
మాకు విడుదల ప్రభు. ఓ అపగ్రత నుంచి తప్పించేది కేవలం నీ యొక్క రక్తమైన, మమ్మల్ని మహాపరిశుద్ధ స్థలములో నిలబెట్టేది నీ రక్తమైన. నీ రక్తములో మా మనస్సు సాక్షి కడగబడుతుంది. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో భయంకరమైనటువంటి ఉగ్రతను తప్పించే దేవుడవు నీవు. నీ రక్తంలో మేము కడగబడినప్పుడు, నీ రక్తంలో మేము విమోచించబడినప్పుడు ప్రభువా, నిశ్చయంగా మేము ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాము. నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా అయ్యా, తనందరూ అంగీకరించిన వారందరికీ నీ కుమారులకు అధికారమును అనుగ్రహించిన దేవుడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయత చూపని వాడు ఉగ్రతకి పాత్రుడని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభువా, అనేకులు రక్షించబడుట. లెట్ మెనీ పీపుల్ కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లార్డ్. నాయనా, నీ నామముని నీ మాటలు తెలుసుకునే అభిషేకాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను నాయన. నీ మాట వినేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా ఉండనట్లుగా నీ కృప దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు. మీరే కార్యం చేసి నడిపించండి. ఇంతవరకు మీ సన్నిధి తోడుగా ఉంచి మేము నిన్ను ఆరాధించటకు కృప దయచేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పవిత్రమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియులారా, మరొకసారి ఉదయకాల సమయం మిమ్మల్ని అందరినీ కలిసి ఈ రీతిగా ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన మంచి సమయంకై నిత్యముగా ప్రభుకి కృతజ్ఞులమై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడిగా మన ప్రభు మనల్ని దీవిస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ ఉన్నారు. సో పౌలు ద్వారా దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సో బహుశా ఇది పౌలు ద్వారా జరిగిన చివరి అద్భుతము. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఐ హ్యావ్ పిక్డ్ అప్ ఫ్యూ థింగ్స్. మరి పొప్లీ అనేటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క తండ్రిని అపోస్తులైనటువంటి పౌలు స్వస్థపరచడాన్ని మనం చూస్తాము. నిన్నటి దినాన మరి మిలితే అనేటువంటి పట్టణానికి, దీవికి అపోస్తులైనటువంటి పౌలు నడిపించబడ్డం, అక్కడ మరి వాళ్ళంతా కూడా సస్పెక్ట్ చేయటం అపోస్తులైనటువంటి పౌలుని, ఇతడు మరి నరహంతకుడు అని చెప్పేసి ఆయన మీద లేనిపోని నేరం మోపడం, తర్వాత వాళ్ళు తెలుసుకోవడం, ఇదంతా కూడా మరి మిలితే గ్రామంలో జరిగినటువంటి సంఘటనగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 28వ అధ్యాయంలో మరొక అద్భుతమైన సంఘటన జరిగింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ద్వీపవాసులందరూ కూడా వీరిని మరి చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి మరి పంపించినటువంటి వైనం విధానాన్ని నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక అనాగరికులు, తెలియనటువంటి వారు, భాష తెలియదేమో, బహుశా వారి యొక్క విధి విధానాలు తెలియనప్పటికీ కూడా వాళ్ళు మరి అపోస్తులైనటువంటి పౌలును ప్రేమించి తనకు మాత్రమే కాకుండా తనతో ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వాళ్ళు మరి చేసినటువంటి ఆ ఉపకారం ఇంత అంత కాదనే విషయం మనందరం కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆ దిశలోకి నడిపిస్తాడు. మనం ఎరగనటువంటి ప్రజలు వచ్చి మనకి సహాయం చేసే విధంగా ప్రభు చేస్తాడు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎరగనటువంటి జనులు మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం చేస్తారు. దట్ ఈస్ వాట్ వెన్ వీఆర్ ఇన్ నీడ్. మన అవసరతలో ఉన్నప్పుడు దేవుడు, మనిషి ఒకవేళ సహాయం చేయకపోతే దేవుడు జంతువుల ద్వారా, పశువుల ద్వారా, పక్షుల ద్వారా సహాయం చేపిస్తాడు. ఏంటి, నేను అదే అద్భుతాలు, సూచక్రియలు చెప్పేటప్పుడు పేతురు జీవిత విధానాన్ని గురించి నేను చెప్పాను. పేతురుని చాలామంది అక్కడ ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళు పిలిచి, ఏయ్ మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అన్నారట. పన్ను చెల్లించడా ఆయన అని అంటే పేతురు అన్నాడంట, చెల్లిస్తాడు అన్నాడంట. యేసయ్య దగ్గరికి వచ్చాడు ప్రభు. యేసయ్య దగ్గరికి ఒక ఇంట్లో ఆయన ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి గవగవ పరిగెత్తుకుంటూ వచ్చేవారికి పేతురు నోట్లో నుంచి మాట రాక మునిపే, పేతురా, భూరాజులు ఎవరి యొద్ద పనులు వసూలు చేస్తారు? కుమారుడి యొద్దనా, కుమారుడి యొద్దనా లేదా అన్యుల యొద్దనా అని అంటే పేతురు అంటాడు, అన్యుల యొద్దనే ప్రభు.
చూడండి, పేతురు అవసరత తెలియజేయక మునిపే ప్రభు అవసరతను గుర్తెరిగాడు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు దగ్గర చేతి నిండా డబ్బులు లేవు. అయితే పేతురు చెప్పిన పని ఏంటంటే, పేతురు నువ్వు గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, మొట్టమొదటి చేప ఏ చేప అయితే పడదో ఆ చేప నోరు తెరిచి దాంట్లో నీకు ఒక షెకేల్ దొరుకుతుంది, కాయిన్ దొరుకుతుంది. ఆ నాణ్యాన్ని తీసుకుని వెళ్ళి నీకు నాకు పన్నుగట్టేయి అని అంటాడు. ఇప్పుడు పేతురు ఈజ్ ఇన్ ట్రబుల్ నౌ. గాలం కొనటమే, గాలం సరే ఉందేమో ఆల్రెడీ, దాన్ని తీసుకెళ్ళటం ఏంటి, సముద్రంలో వేయటం ఏంటి, సముద్రంలో చేప రావటం ఏంటి, ప్రభువా ఇదేంటి నాయన, ఎంత పెద్ద పరీక్ష, ఎంత పెద్ద పరీక్ష. నేను సముద్రానికి వెళ్ళేది ఎప్పుడు, గాలం వేస్తే చేప ఎంతసేపటికి పడద్దో ఎవడికి తెలుసు ఏంటి, వాళ్ళంటే గబాలు వేసి లాగుతాం, కానీ చేప మరి ఏమంటారు హుక్తో గాలంతో పట్టాలంటే చాలా కష్టమైన పని. అక్కడ కూర్చోవాలి, వెయిటింగ్ చేయాలి, చాలాసేపు వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేయాలో గ్యారంటీ లేదు. మరి ఇంకో విషయం ఏంటంటే, అదే చేప పడద్దు అనేటువంటి గ్యారంటీ ఉందా అంటే అది కూడా లేదు. ఎన్నో చేపలు ఉంటాయి, ఒకటే చేప ఉంటుందండి సముద్రంలో, ఒక్క చేప ఉండదు కదా. మరి ఆ చేపే మొట్టమొదటిగా పడాలి. చేపకి ఎంత పరీక్ష చూడండి, అది ఎక్కడి నుంచి పరిగెత్తుకు రావాలో, ఎక్కడుందో పేతురు గాలాన్ని గుర్తుపట్టాలి. పాపం అది ఈ గాలం పేతురు అని పైకి వచ్చి చూడాలి, పేతురును గుర్తుపట్టాలి. వాట్ ఏ లాజిక్ ఇట్ ఈస్ వెన్ వీ థింక్ ఆఫ్ ఇట్. ఇట్స్ రియల్లీ ఎ మిరాకిల్. పేతురును గుర్తుపట్టాలి. అదే చేప, అదే గాలానికి ఫస్ట్ చేప పడాలి, రెండో చేప కూడా కాకూడదు. కాబట్టి గాలం పేతురు వేయంగానే మరి దేవుడు మరి చేప మనస్సును ప్రేరేపించాడో నాకైతే తెలియదు, కానీ అది చాలా ఫాస్ట్గా వచ్చి పేతురు ఎవరండి అంటే, చేపలు వాటి ప్రాణాన్ని పణంగా పెట్టి పేతురు అవసరతను తీర్చగలిగింది ఆ చేప. నేను చచ్చినా పర్వాలేదు, ఒక దైవజనుడు అవసరత తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి డెడికేషన్ అండి చేపలకి ఉన్నది, కానీ ఈ రోజున మనుషులకి అటువంటి డెడికేషన్ లేకుండా పోతుంది. సరే, ఇక్కడ మరి పేతురు కూడా ఎంత ఓపికగా వెయిట్ చేస్తూ ఆ చేప కోసం ఎదురు చూస్తూ ఉన్నాడేమో. వెయిట్ చేయటం ఆలస్యం, చేప పడడం ఆలస్యం. దాని నోరు తెరిచి వెంటనే దాంట్లో ఒక కాయిన్, తన కనులకు ఆశ్చర్యకరంగా ఒక కాయిన్ కనపడింది. వెంటనే దాన్ని తీసేసి ఇచ్చి మరి ఇద్దరికి పన్ను కట్టి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, హౌ గాడ్ మీట్స్ ఆల్ అవర్ నీడ్స్. మన అవసరతలన్నీ తీర్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ పౌలు కూడా మరి వాళ్ళ వస్తువులన్నీ, ఓడలో ఉన్నటువంటివన్నీ, ఓడని మరి బరువు తగ్గించడానికి, ఓడ యొక్క బరువు తగ్గించడానికి వస్తువులన్నీ కూడా కింద పడేశారనమాట. వాళ్ళు తెచ్చుకున్న ధాన్యమంతా కూడా, వాళ్ళు తెచ్చుకున్న గోధుమలు కానీ పిండి కానీ ఏదైతే వారు తింటున్నారో అదంతా కూడా కింద పడేసేసారు. అదంతా కూడా మరి సముద్రంలో చల్లేశారు. ఎందుకంటే బరువు తగ్గించాలని. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర తింటాకి ఏమీ లేనటువంటి ఆ సమయంలో మరి ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. సో 28వ అధ్యాయం 7వ వచనం చూస్తే, పొప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత, రక్తభేది చేత బాధపడుచు పడుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూసి ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి ఓడలో ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెన్ గాడ్ యూజెస్ us, దేవుడు మనల్ని ఉపయోగించుకున్నప్పుడు, ఒక ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాంత వాసులందరూ కూడా ప్రభువుని ఎరుగుతారనే సత్యాన్ని ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతున్నాం. మరి ఈ పొప్లి అనేటువంటి ఒక వ్యక్తి ఏమీ ఆశించకుండానే సేవ చేశాడు. అది ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళ నుంచి మరి ఏమీ ఆశించకుండానే వాళ్ళకి సేవ చేసి 3 దినాలు వాళ్ళని పోషించాడు. ఏంటి, కొన్నిసార్లు మనం ఎవరికైనా మనం ఏదైనా పెట్టాలంటే, దాన్ని ఇవ్వాలంటే మనం ఏదో ఒకటి ఆశించే చేస్తాం. ఆశించకుండా చేయటం అనేది ఈ లోకంలో లేదు. మనిషి ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ, బదులాశించేటువంటి ప్రేమ మాత్రమే అది.
బదులాశించి చేసేటువంటి ప్రేమ. కానీ ఈ పొప్లి అనేటువంటి వాడి యొక్క ప్రేమ ఆప్యాయత లేదా అది ఆదిత్యం అనేది స్నేహభావంతో చేసినటువంటిది, ఏమి ఆశించకుండా చేశాడు. కానీ దేవుడు తన పట్ల, తన తండ్రి పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇంకా అనేక రోగులు వచ్చి స్వస్థత పొంది మరి ప్రభువుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ద్వీపంలో ఉన్న వారంతా కూడా స్వస్థత పొందినట్లుగా వారు తీసుకుని వచ్చి ఓడలో ఉంచి వాళ్ళని మరి సంతోషంగా ఆనందంగా సాగనంపినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ప్రభు ఈ కార్యం మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా చేయగలడు. మరి మనుషులు మనల్ని విసర్జించినప్పుడు, త్రోసివేసినప్పుడు, మనుషులందరూ కూడా మరి పౌలుని నరహంతకుడిగా చిత్రీకరించినప్పటికీ కూడా పౌలు తన ధైర్యాన్ని విడిచిపెట్టక దేవుని శక్తిని పొందుకొని వారి మధ్య అద్భుతాలు చేయనట్లుగా దేవుడు అతన్ని వాడుకొని మరి అనేకమైనటువంటి సూచక్రియలు చేసి వారిని రక్షించి నేటి దినం వరకు కూడా, నేడు మరి ఆ మిలితే అనేటువంటి పట్టణం అంతా కూడా క్రైస్తవ పట్టణముగాను, క్రైస్తవ ప్రాంతంగాను మారి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున మరి వాళ్ళు పౌలు ఇక్కడికి వచ్చాడు అనే దాన్ని ఒక ఉత్సవంగా జరుపుకుంటారనమాట. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చి వారిని రక్షించాడనేటువంటి ఉత్సవాన్ని వారు జరుపుకోవటం విశేషం. కాబట్టి ఆ విధంగా ప్రభు మనల్ని కూడా నేటి దినాల్లో వాడుకొనగలడు. మరి అపోస్తుల కార్యము ఈ విధంగా, అపోస్తుల కార్యము ముగింపు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏది కూడా దానికి ముగింపు అనేది లేదు. కాబట్టి ఇప్పటికీ సంఘము సాగుతూ కొనసాగుతూ మరి దేవుని సన్నిధానంలో మరి ఎంతో చక్కని అనుబంధం కలిగినటువంటిదిగా, కొన్నిసార్లు మరి అపోస్తుల కార్యంలో జరిగినట్లుగా కొన్నిసార్లు వివిధ రకాలైనటువంటి భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా సంఘం ఎన్నడూ కూడా దేవుడు మరి ఏమంటారు, అది అన్సీజబుల్, ఎవరు కూడా ఆపలేనిది, పరలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు అని ప్రభువే వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రతి సంఘమును, ప్రతి నాయకుడిని, ప్రతి దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకొని పంపించి ఉన్నాడు. కాబట్టి మరి ఎవరు కూడా, ఏ దైవజనుడు కూడా నిరాశపడకుండా, కొన్నిసార్లు సంఘంలో జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూస్ను బట్టి మనం నిరాశ చెందక ధైర్యము కలిగి దేవుని యొక్క పరిచర్యను మనం చేసిన ఎడల నిశ్చయంగా ప్రభు మనతో ఉండి మనల్ని నడిపించి అనేకమైన విధాలుగా మనల్ని వాడుకొనగలడు. అటువంటి కృప, సమాధానం, నెమ్మది ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఇదే సమయానికి మనం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధి, కృప, సమాధానం మీకు తోడుగా ఉండను గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది అయితే నాయన ఈ యొక్క ఆరాధన వీక్షించి ఉన్నారు వారందరినీ కూడా దీవించండి. వాక్యమైన ప్రతి ఒక్కరిని నీ వాక్యం మమ్మల్ని దినదినము మమ్మల్ని పవిత్రపరిచేది, బలపరిచేది. మా అవసరతలు నాయన మేము ఎరగకుండానే మాకు తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభువా. ఈ యొక్క మరి అపోస్తులైనటువంటి పౌలు అవసరతలు, వారు ఓడలో ఏమి తినడానికి లేనప్పటికీ ప్రభువా మరి ఆ యొక్క అనాగరికులైనటువంటి వారి ద్వారా సకల మర్యాదలు చేయించి రోమాకు పంపించినట్లుగా మేము చూసాం ప్రభువా. కాబట్టి నాయన అటువంటి దీవెనలు నాయన ఏ సేవలో ఏ కొరత లేకుండా సమృద్ధిని, కృపను దయచేసి నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు యొక్క సమాధానం, కృప, సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.